హైదరాబాద్లోని సిజిఓ టవర్స్లో యోగా సంఘం కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్లోని వివిధ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వీరితో యోగా గురువు ఓం ప్రకాష్ వర్మ యోగాసనాలు వేయించారు. అనంతరం మహిళల కోసం ప్రత్యేకంగా వారి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగా అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. పదుల సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొని యోగా ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఒక ప్రత్యేక ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సిబిసి డైరెక్టర్ కరీనా, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఐబి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవచ్చునని తెలిపారు. యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దారుత్వాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా గురువు ఓం ప్రకాష్ వర్మ మాట్లాడుతూ యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని చెప్పారు. As a part of countdown to International Day of Yoga, Press Information Bureau మరియు Central Bureau of Communication Media Units under Ministry of Information Broadcasting have organized a small awareness program and yoga demonstration in CGO Towers. Yoga, meeku telisinattu, it is not only a form of physical exercise, it offers mental clarity, spiritual peace and emotional stability also in this modern day. So idi manaki chala avasaram. How do we incorporate yoga to beat stress, to control lifestyle diseases, and we have yogacharyas and experts from the medical fraternity. It also involves an exhibition which has panels on different yoga postures and how to go about it. మన లైఫ్లో మనం నోటీస్ చేసినట్టయితే మనం పుట్టినప్పటి నుంచి యోగా అనేది మన ఇంటిగ్రల్ పార్ట్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు శీర్షాసనంలో ఉంటాం. తర్వాత పిల్లని మనం అబ్జర్వ్ చేస్తే 1 year బిలో, అబ్బాయిని కానీ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే మెలుకున్న టైంలో ఏదో ఒక యోగా పోస్చర్లో ఉంటారు. సో అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే దాన్ని డిస్కనెక్ట్ చేస్తారో అప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో దాని నుంచి బయటపడడానికి మన మోడీ గారు చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, విశ్వం లెవెల్లో ప్రయత్నం చేస్తున్నారు. సో మనమందరం కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి మన డే టు డే లైఫ్లో ఉన్న 24 hours అట్లీస్ట్ 1 hour యోగాకి మీ కొరకు డెడికేట్ చేయండి. మీరు హెల్తీగా, హ్యాపీగా లైఫ్ లాంగ్ మీ లైఫ్ని లీడ్ చేస్తారు.